పరలోకంలో దేవుడు ఏర్పాటు చేసిన చిత్తం ఏమైతే ఉందో ఆ చిత్త ప్రకారంగా మనుషులు నడవాలని అంటే ఎలాగా? ఇప్పుడు సింగారపు దేవాలయం ఉంది. ఆ దేవాలయం దగ్గర కుంటివాడు భిక్షం అడుగుతూ ఉన్నాడు. ఆయన ఏమనుకున్నాడు? పేతురు యోహాన్ని చూసి మంచి బట్టలు వేసుకున్నారు, మంచి బాగా కనిపిస్తున్నారు, మీ దగ్గర బాగా డబ్బులు ఉంటాయని అనుకుని వాళ్ళు ఇద్దరు వచ్చేసరికి ఏమని అడుగుతున్నాడు? అయ్యా చిల్లరొద్దు, పెద్ద నోట్లు ఉంటాయండి. అడుగుతున్నాడు, చిల్లరొద్దు, పెద్ద నోట్లు ఉంటాయండి, నాకు చాలా కష్టాలు ఉన్నాయి, చాలా బాధలు ఉన్నాయి అని అడుగుతున్నాడు. అయితే వాళ్ళిద్దరూ కూడా పేతురు యోహాను ఒకరు చూసుకుని ఏంటి ఇలా అడుగుతున్నాడు అంటే మన వస్త్రధారణ బట్టి అడుగుతున్నాడు అని వీళ్ళకి అర్థమైంది. కనుక వీళ్ళు ఏమన్నారంటే, అయినా మా దగ్గర వెండి బంగారాలు చెప్పండి లేవు, కానీ మా దగ్గర ఒకటి ఉంది, నీకు ఇస్తాను. ఏమన్నా? నీకు అది ఇస్తామని సేవకుల నోటంటే వచ్చింది దేవునికి స్తోత్రం. అయితే ఈయనేమనుకున్నాడు? ఏదో పెద్దదేస్తారు కావాలా, నేను మామూలుగా అడిగాను కానీ ఈయన మాత్రం ఇంకా ఏదో పెద్దదేస్తామని అంటున్నారని చెప్పి ఈయన అనుకుంటే సరే అని చెప్పి ఇద్దరు చేతులుంచి ప్రార్థన చేస్తే దిగ్గుని లేచి సింహారపు దేవాలయం లోపలికి పరిగెత్తుకుని వెళ్ళి అందరికీ కనిపించి ఆశ్చర్యపరిచాడు. దేవునికి స్తోత్రం. అది అక్కడ ఆయన చిత్తం.